ఇక్కడ నుంచి కాజీపేట వరంగల్ మీదుగా అయితే మనకు తిరుపతి అయితే వెళ్తాము. ఈవినింగ్ 6 o'clock అయితే మనకు స్టార్ట్ దొరికింది. స్లోగా వెళ్తుంది అన్నమాట ట్రైన్, ఫాస్ట్ అయితే ఇప్పటివరకు అయితే మనం 1200 స్టెప్స్ అయితే ఎక్కి ఇక్కడ టోకెన్ అనేది స్కాన్ చేసుకోవడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ పుట్ట. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఒక ముగ్గురం ఫ్రెండ్స్ అండ్ మా సన్ కలిసి అయితే మేము తిరుపతికి అయితే బయలుదేరాము. ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే మేము ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము. ప్రజెంట్ అయితే 6:30 అవుతుంది. 6:40కి అయితే మన ట్రైన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కాజీపేట వరంగల్ మీదుగా అయితే మనకు తిరుపతి అయితే వెళ్తాము. నెక్స్ట్ అయితే మనకు తిరుపతి జర్నీ ఎలా ఉంటుంది అనే విషయాలు అయితే నేను వీడియోలో పెడుతుంటాను. ప్లీజ్ లైక్, షేర్, అందరు తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇదే మన పద్మావతి ట్రైన్ అయితే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. తిరువనంతపురం వరకు అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. మనం మార్నింగ్ 7:30కి అయితే తిరుపతికి రీచ్ అవుతాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మేమైతే నలుగురం బయలుదేరుతున్నాము. దుర్గాస్వామి, సాయి, నా కొడుకు అరుణ్ కుమార్, నలుగురం అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అంటే అనుకోకుండా అయితే ట్రిప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా, సమ్మర్ వెకేషన్లో అయితే వెళ్దామైతే అనుకున్నాం. మేము అనుకొని నిన్న 10 o'clock అయితే టికెట్లు బుక్ చేయడం జరిగింది తత్కాల్లో. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేమైతే ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. మాకైతే సీట్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినాయి. అంటే 3 seats అయితే కన్ఫర్మ్ అయినాయి. ఒక సీట్ వచ్చేసి మనము జనరల్ తీసుకున్నాం అనమాట మా అబ్బాయి కోసం. అనుకుంటా మా అబ్బాయి అయితే అనుకోకుండా రావడం జరిగింది. జనరల్ టికెట్ తీసుకుని అయితే ఇక్కడ నలుగురం అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాము. The next day, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేమైతే ఆల్మోస్ట్ ఇక్కడ శ్రీకాళహస్తి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. నైట్ అంతా కూడా జర్నీ చాలా బాగా అనిపించింది. ఓవర్ నైట్ జర్నీ చేసి అయితే ఆల్మోస్ట్ శ్రీకాళహస్తి వరకు అయితే రీచ్ అయ్యాము ఫ్రెండ్స్. ఇంకొక 1/2 hour to 40 minutes అయితే తిరుపతిలో దిగిపోతాము. దిగిన తర్వాత అయితే అక్కడ మనం దర్శనానికి టోకెన్ వేసుకున్న తర్వాత మేము తిరుమలకి అయితే ప్రయాణం స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడే జస్ట్ నౌ రేణిగుంటకు అయితే రీచ్ అయిపోయాము. రేణిగుంట జంక్షన్ నుంచి అయితే మనకు ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి తిరుపతి. ఇంకొక 15-20 నిమిషాల్లో అయితే తిరుపతి రీచ్ అయిపోతాం. ఎందుకంటే ఇక్కడ నుంచి స్లోగా వెళ్తుంది అనమాట ట్రైను, ఫాస్ట్ అయితే ఏం వెళ్ళదు. జస్ట్ ఒక 20 నిమిషాలు అయితే మనం తిరుపతి కూడా రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమైతే రైలు దిగిన తర్వాత అయితే భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే మనకైతే శ్రీవారి మెట్ల దగ్గర మనకు టోకన్లు అయితే దర్శన టోకన్లు అవైలబుల్ ఉన్నాయని తెలిసింది. మేమైతే ఆటోలో ఇక్కడ నుంచి బయలుదేరి మన శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకొక 6 కిలోమీటర్లు అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత టోకన్లు వేసుకొని బ్యాగేజ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి అయితే మేము మెట్ల మార్గాన్ని అయితే తిరుమల చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్ మాకైతే మొత్తం మీద శ్రీవారి దర్శనం టికెట్లు అయితే దొరికినాయి ఫ్రెండ్స్. కాలినడక మార్గాన్ని అయితే మేము శ్రీవారి మెట్ల నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. సాయంత్రం 6 గంటల దర్శనం ఉందండి. ఈవినింగ్ 6 o'clock అయితే మాకు స్లాట్ దొరికింది. 6 అంటే మాకు 9 వరకు దర్శనం అయితే అయిపోతుంది. నమో వెంకటేశ్. ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మనం 1200 స్టెప్స్ అయితే ఎక్కి ఇక్కడ టోకెన్ అనేది స్కాన్ చేసుకోవడం జరిగింది. టోకెన్ స్కాన్ అయిపోయిన తర్వాత ఇంకా మనకు 1188 మెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి అయితే చాలా పెద్ద టాస్క్ ఇది. ఎందుకంటే ఇప్పటివరకు ఏంటంటే మామూలుగా ఉండే మెట్లు, ఇక్కడ నుంచి అయితే నిటారుగా ఉన్నాయి అనమాట. స్ట్రేట్ అవి ఎక్కేస్తూనే ఉండాలి అంతే. సక్సెస్ఫుల్గా 2380 మెట్లు అయితే ఎక్కి కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడే తిరుమల మెట్ల మార్గం అయితే ఎండ్ చేసాము. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే మేము స్నానాలకు అయితే వెళ్తాం ఫ్రెండ్స్.
మేమైతే స్నానాలు అయితే అయిపోయినాయి. స్నానాలు అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము వచ్చి ఇక్కడ మన కోనేరు దగ్గర అయితే స్నానం చేసినాము. మన తెలంగాణ భాషలో అయితే గుండం అంటాము, ఆంధ్రాలో అయితే కోనేరు అంటారు. కోనేరులో అయితే స్నానం చేసి ఇప్పుడే దర్శనానికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్. Agora,